డే 3 డైట్ ఛాలెంజ్లోకి వచ్చేసాము. డే 3 అయితే మార్నింగ్ నేను ఎంటీ స్టమక్తో సాఫ్రాన్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసాలో చెప్తాను. సాఫ్రాన్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి మెటబాలిజంని కూడా మంచిగా బూస్ట్ చేస్తుంది. అపెటైట్ని అనేసి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎమోషనల్ ఈటింగ్ ఉంటుంది కదా, కొన్ని టైమ్స్ ఏది చూసినా తినేయాలి అనేసి. సో అలాంటి ఎమోషనల్ ఈటింగ్ లేకుండా రెడ్యూస్ చేస్తుంది. మనకి చూస్తే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువ సాఫ్రాన్ తీసుకుంటూ ఉంటాము. ఆ క్రేవింగ్స్ ఓవర్గా ఉంటాయి కదా, ఆ క్రేవింగ్స్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇది ఓవరాల్ హెల్త్కి మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా బాగుంటాయి. వెయిట్ లాస్కి వచ్చి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ డ్రింక్ తీసుకొని వెయిట్ లాస్ అవుతామా అంటే అవ్వదు. బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను. నేను నైట్ అంటే రేపు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాలంటే ముందు రోజు నైట్ వచ్చి నేను ఒక 4-5 థ్రెడ్స్ లేదా అంటే ఒకరికి 4-5 థ్రెడ్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా డబుల్గా అయితే డబుల్గా థ్రెడ్స్ యాడ్ చేసుకొని వాటర్ వేసి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడమే. ఇంకా నా వెయిట్ చూస్తే ఈరోజు 65.2 ఉన్నాను. నిన్న 65.4 ఉన్నాను. నేను 10 డేస్లో 62 kgs లేదా 61 kg రావాలనేసి ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాము. మోస్ట్లీ నేను ట్రై చేస్తాను, అంత ఈజీగా వదిలేను అనమాట. నెక్స్ట్ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ దోశ తీసుకుంటున్నాను. బాగా పెద్ద దోశ, ఒక ఎగ్ యాడ్ చేసుకున్నాను. అలానే టొమాటో కారం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను. నాకు ఈ కాంబినేషన్లో చాలా ఇష్టము. డైలీ ఒక ఎగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. మంచిగా ప్రోటీన్ ఉంటుంది, మజిల్ గ్రోత్ కూడా మంచిది, మనకి ఓవరాల్ హెల్త్కి ఇది మంచిది అనమాట. నేను ఎప్పుడు ఎగ్ తీసుకోవడానికి చాలా బాగా ట్రై చేస్తాను. ఎగ్ దోశ, దీని కాంబినేషన్కి వచ్చి నేను కారం తీసుకున్నాను, టొమాటో కారం. ఒక ఎగ్ దోశ. మీకు ఇది సరిపోతుందా అంటే నాకు సరిపోతుంది. అది అంటే పెద్ద దోశ కాబట్టి బాగానే సరిపోతుంది. ఎగ్ దోశ తీసుకున్నాను. నెక్స్ట్ నేను మిడిల్లో స్నాక్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా లంచ్ ఫినిష్ చేసుకుంటున్నాను. లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ సింపుల్ సాంబార్, దాంట్లోకి పొటాటో ఫ్రై తీసుకున్నాను. నార్మల్గా వెయిట్ లాస్ అప్పుడు పొటాటో ఫ్రై అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే పొటాటో కొంచెం హై క్యాలరీ అనేసి. నేనైతే దీంట్లో ఆయిల్ తక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను, అందుకే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత 1 hour బ్రేక్ తీసుకొని తర్వాత ఎక్సర్సైజ్ చేశాను. ఎక్సర్సైజ్ చూపించే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ కూడా చూపిస్తాను. ఎక్సర్సైజ్ అయితే ఒక సెటే చూపిస్తున్నాను, నేను అన్ని సెట్స్ చూపించట్లేదు. మీరు దాన్నే 2-3 times, అంటే మీరు ఫస్ట్ టైం చేస్తుంటే 1 set చాలు. స్టెప్స్ ఎక్కొచ్చాను ఫాస్ట్ గా 2-3 times ఎక్కాను, అందుకే ఆయాసం వస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే 1 set చాలు. మీరు ఆల్రెడీ బాగా వాకింగ్ చేస్తున్నాం, మేము హెల్తీగా ఉన్నాం, ఫిట్ గా ఉన్నాం అనే వాళ్ళు 3 sets చేయండి. నేనైతే ఎక్సర్సైజ్ మార్నింగ్, ఈవినింగ్ 2 times చేయడానికి స్లోగా ట్రై చేస్తాను. ఈ రోజు అయితే 1 time చేశాను, 3 sets చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా చేశాను. బ్రేక్ తీసుకొని మీకు ఆ ఎక్సర్సైజ్ చెప్తాను. ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలి అనుకునే వాళ్ళు, కొందరికి ఫీలింగ్ ఉంటుంది అనమాట, అంటే ఎక్సర్సైజ్ చేయాలంటే ఏదో పెద్ద వింతగా అనిపిస్తుంది. అసలు చేయని వాళ్ళకి కొంచెం ఆ భయము, ఒకలాంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో కంబైన్ ఫ్యామిలీగా అట్లా ఉంటే అయ్యో ఎక్సర్సైజ్ ఎలా చేసేది ఏమన్నా అనుకుంటారు అలా అనేసి. ఎక్సర్సైజ్ ఏం నేరం కాదు, అది మనం హెల్తీగా ఉండడానికి చేస్తున్నాం. మనం హెల్తీగా ఉంటే ఇంట్లో వాళ్ళని కూడా కొంచెం చూసుకోగలుగుతాం. మనమే స్ట్రాంగ్ గా లేకపోతే ఇంట్లో ఎవరిని చూసుకోలేం. మనం చూసుకోవడానికి మళ్ళీ ఇంకొకరు ఉండాలి. అందుకే చెప్తూ ఉన్నాను, ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడానికి ఎలాంటి వరి అవ్వద్దు, స్లోగా స్టార్ట్ చేయండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది కూడా. మీకే మంచి స్లీప్ వస్తుంది. ఫుడ్ టెంప్టింగ్ ఉంటుంది కదా, ఏది చూసినా తినాలి అనేది, ఆ క్రేవింగ్స్ అవైతే కంట్రోల్ అవుతుంది, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ మీరు ఇలానే రొటీన్ పెట్టుకున్నారనుకోండి, ఎక్సర్సైజ్ చేయడం అది, ఈ డైట్ లైఫ్ లాంగ్ ఇలానే స్ట్రిక్ట్ గా తినాల్సిన అవసరం లేదు. మీకు బ్యాలెన్స్ చేయడం తెలుస్తుంది అనమాట. అంటే ఎప్పుడన్నా ఏదన్నా హై క్యాలరీ ఫుడ్ తిన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మీల్ లో అది బ్యాలెన్స్ చేసుకోవడం, నెక్స్ట్ డే బ్యాలెన్స్ చేయడం, వర్కౌట్ చేయడం ఇలా ఉంటుంది. ఓన్లీ తిని అలానే కూర్చుంటేనే ఒళ్ళు వస్తుంది అనమాట. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అది క్యాలరీస్ బర్న్ అయిపోతూ ఉంటుంది. మనకి ఇష్టమైన ఫుడ్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు అనమాట. ఈ 10 days డైట్ అయిన తర్వాత అప్పుడప్పుడు తినొచ్చు. అది నేను లాస్ట్ లో చెప్తాను, ఎలా వెయిట్ రెడ్యూస్ అయినాక దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని. నెక్స్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనేసి ఓన్లీ అంటే ఎక్సర్సైజ్ చేయాలి అని షూ కొనేయడం, దానికి కావాల్సిన అవుట్ఫిట్ కొనేయడం, నెక్స్ట్ యోగా మ్యాట్లు కొనేయడం, అన్ని కొనేసి ఏం చేయకుండా ఉండడం అలా చేయొద్దు. ఎందుకంటే నాకు అది చాలా సార్లు జరిగింది. ఈ రోజు నేను చూపించే వర్కౌట్స్ ఓన్లీ స్టాండింగ్ వర్కౌట్స్. మీకు నార్మల్ గా కొంచెం క్యాజువల్ అవుట్ఫిట్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ షూ అవేం వేసుకోవట్లేదు. యాక్చువల్లీ నేను సడన్ గా వర్కౌట్ స్టార్ట్ చేశాను. మా పిల్లలు నిద్రపోయిన వెంటనే నాకు కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలో యోగా మ్యాట్ ఎక్కడుందో ఏం తెలీదు. సరేని సడన్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు రికార్డ్ చేశాను, మీకు కౌంట్స్ వైజ్ చెప్తాను, మీరు నాతో పాటు చెయ్యండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.
ఒక 1 వీక్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరే నాకు కమెంట్స్ పెడతారు, మంచిగా ఉంది, వెయిట్ రెడ్యూస్ అవుతున్నాం, బాడీ కూడా ఫిట్ గా ఉంది అనేసి మీరే చెప్తారనమాట. అది యోగా మ్యాట్ అదేం అవసరం లేదు, ఫుల్ కంప్లీట్ గా స్టాండింగ్ వర్కౌట్స్ అనమాట. ఎప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ వల్ల అవ్వట్లేదు, నీరసంగా ఉంది అంటే బ్రేక్ తీసుకోండి, స్లోగా చేయండి. ఈ రోజు 10 మినిట్స్ చేస్తున్నా అంటే రేపు 15 మినిట్స్, ఆ తర్వాత రోజు 20 మినిట్స్ అలా చేయండి. ఈ రోజు 1 అవర్ 3 సెట్స్ అయితే చెయ్యొద్దు. ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని కొన్ని టైమ్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటారు కొందరు మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఏదో ఒకటి అనేవాళ్ళు. అలాంటి వాళ్ళని అయితే అసలు పట్టించుకోవద్దు. ఇది మన కోసం మనం చేస్తున్నాం, మనం హెల్తీగా ఉండడానికి చేస్తున్నాము. సో ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ఏం ఫీల్ అవద్దు, చాలా మంచిగానే అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేయండి. దీనికి ఏజ్ తో నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, మనకి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటి అలా ఏమో పట్టించుకోవద్దు, అలా ఏం అనుకోవద్దు. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. అందరూ కొన్ని స్ట్రెచింగ్స్ అవి చేశారనుకోండి, మీకు చిన్న పెయిన్స్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉండడం, ఎప్పుడన్నా అలా వంగితే పట్టేసినట్లు ఉండడము, సడన్ గా కొన్ని జాయింట్ పెయిన్స్ అలా ఉంటుంది కదా. మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఈ మధ్య నిద్రపోవడానికి కూడా ఏమేమో సప్లిమెంట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా స్లీప్ కూడా ఉంటుంది అనమాట. తిన్న ఫుడ్ కూడా మంచిగా అబ్జర్వ్ అవుతుంది, వెయిట్ కూడా మంచిగా రెడ్యూస్ అవుతారు. ఇంకైతే ఎక్సర్సైజ్ లోకి ఎంటర్ అయిపోదాం. నేను ఎప్పుడు ఏ టాపిక్ తీసుకున్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎందుకో తెలీదు. సో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. స్టార్టింగ్ స్ట్రెచింగ్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ లో కూడా 1 2 3 4 5 6 7 8 9 10 కౌంట్స్ ఎగ్జాక్ట్ గా చేశాను. సో నెక్స్ట్ ఇలా హ్యాండ్స్, ఇది కూడా 10 కౌంట్స్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. నెక్స్ట్ హిప్ రొటేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ రివర్స్లో 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్ రైజెస్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ యాంకిల్ వచ్చేసి బ్యాక్ టచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అన్ని 10 కౌంట్స్. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్ 10 కౌంట్ వచ్చి క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకొక సైడ్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ వచ్చేసి ఇలా చేయండి. ఇవి వచ్చి 30 కౌంట్ చేస్తున్నాను. ఈచ్ లెగ్ వచ్చి 15 కౌంట్ వస్తూ ఉంటుంది అనమాట. లెగ్ రైజ్ విత్ హ్యాండ్ మూమెంట్తో ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్స్ట్ సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఒక్కొక్క సైడ్ 15 అలా చేస్తూ ఉన్నాను. మీరు 10 15 20 30 అది మీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నడుం సైజ్ అనేది తగ్గుతుంది. ఖచ్చితంగా 1 వీక్లో రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే మెజర్ చేసుకొని చూడండి. నెక్స్ట్ నేను హ్యాండ్స్తో టోస్ని టచ్ చేస్తూ ఉన్నాను. కూర్చొని అయితే అవ్వట్లేదు, ఇలా అవుతోంది. నీస్ బెండ్ చేయకుండా ట్రై చేశాను అనమాట, కరెక్ట్గానే అవుతోంది. 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మంచిగా నీస్ బెండ్ చేయకుండా టచ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు టచ్ అవ్వకపోతే స్లోగా ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేయండి. స్లోగా బెండ్ అవడానికి ట్రై చేయండి. ఒకే రోజు ఫోర్స్ఫుల్గా బాడీని అయితే బెండ్ చేయొద్దు, మళ్ళీ జాయింట్స్ పట్టేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్క్వాట్స్ చేస్తూ ఉన్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో స్లోగా చేయండి, ఎక్కువ లోవర్గా చేయొద్దు, ఎక్కువ హైగా ఉండేది చేయొద్దు. స్లోగా చేయండి. అంటే ఇంకా చేయను మనం ఇంకా లోవర్ స్క్వాట్స్ చేద్దాము. ఇది కూడా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లంజెస్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ లెగ్ పెట్టైనా చేయొచ్చు, బ్యాక్ కన్నా చేయొచ్చు. నేనైతే బ్యాక్కి చేస్తున్నాను అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో మీ కౌంట్ బట్టి నాకు ఈరోజు ఇంకెక్కువ అవ్వలేదు. నెక్స్ట్ అయితే లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేసి ఆపోజిట్ లెగ్ని ఆపోజిట్ హ్యాండ్ అనమాట, రైట్ లెగ్తో లెఫ్ట్ హ్యాండ్ అలా అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 20 కౌంట్ చేయండి. తర్వాత వచ్చేసి నేను కొద్దిగా బ్రేక్ తీసుకున్నా, చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, కొంచెం టైర్డ్గా ఉంది. సో కొంచెం బ్రీత్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎల్బో నీకి టచ్ అవ్వాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. సో 30 కౌంట్ చేశాను టోటల్ నేను. ఇంకా కొంచెం టైర్డ్గా ఉంది కానీ ట్రై చేయాలి అనేసి ట్రై చేస్తున్నా. కొన్ని ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. సో ఇవి మీరు బ్రేక్ ఇవ్వకుండా ట్రై చేయండి. ఇన్ కేస్ టైర్డ్గా ఉంటే స్టాప్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా క్రాస్ లంజెస్ చేస్తున్నాను. దీనివల్ల కూడా మనకి లెగ్స్ తగ్గుతుంది, స్టమక్ కూడా తగ్గుతుంది, లోవర్ బాడీ తగ్గుతుంది. ఎవరికైనా థైస్ తగ్గాలంటే ఇలా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 11 చేశాను. టోటల్గా 15 చేశాను. తర్వాత వచ్చి ఇంకా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేశాను. థైస్ ఎక్కువగా ఉంది, థైస్ రెడ్యూస్ అవ్వాలి అనుకునే వాళ్ళు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఒక 50 కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో మీరు 50 కౌంట్ చేయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను నీస్ బెండ్ చేయకుండా ఇప్పుడు టోస్ని టచ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ డేనో నిన్ననో చూస్తే నాకు అసలు అవ్వలేదు. నిన్న డేలో
ఒక 3-4 టైమ్స్ వచ్చి నిలబడుకొని బెండ్ అవుతున్నా టచ్ చేయడానికి. సో నిలబడుకుంటే కొంచెం బాడీ ఆటోమేటిక్గా డౌన్కి పుష్ అవుతుంది అనమాట. సో అలా చేయడం వల్ల మనకి ఈజీగా టచ్ అవుతుంది. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే మంచిగా టచ్ చేయగలిగాను. ఒక 50 కౌంట్ వరకు టచ్ చేసి అలానే పెట్టుకున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం మెడిటేషన్, కొద్దిసేపు రిలాక్స్డ్గా ఉన్నాను అనమాట. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. లాంగ్ బ్రీత్, ఇన్హేల్, ఎక్సైల్ అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో అలా చెప్తాను. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎక్సర్సైజ్ అయితే ఇంతే, ఒక 40 మినిట్స్ చేశాను. సో చూసారు కదా, చాలా ఈజీగానే ఉంది. నేను ఎక్కువ చెప్పట్లేదు. ప్రతిరోజు మీరు ఈ రోజు వర్కౌట్స్ మీరు చేసి నాకు కామెంట్ చేయండి. అంటే ఎలా ఉంది, ఓకే, మీరు ప్రతిరోజు ఏవో ఒక వర్కౌట్స్ చెప్పండి అనేసి. మనము ఈ 10 days ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే పర్టికులర్ గా కొన్ని బాడీ పార్ట్స్ కి ఒక డిఫరెంట్ అయిన ఎక్సర్సైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ అబ్డమన్ కి C-section అయిన తర్వాత బెల్లీ పౌచ్ లాగా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది టైట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. సో అలాంటి బెల్లీ పౌచ్ తగ్గడానికి C-section పౌచ్, మదర్ పౌచ్ అంటారు, మామీ పౌచ్ అంటారు, చాలా నేమ్స్ ఉన్నాయి. సో అది తగ్గడానికి ఒకలాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయి మనకి. హ్యాండ్స్ తగ్గడానికి ఒకలాంటి ఎక్సర్సైజ్, థైస్ తగ్గడానికి ఒకలాంటి ఎక్సర్సైజ్. కొన్ని టైమ్స్ వచ్చి బ్యాక్ మరీ ఫ్లాట్ గా ఉంటుంది, అలా లేకుండా మంచి షేప్ గా ఉండడానికి ఒక ఎక్సర్సైజ్. సో అలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. మనం స్లోగా వాటిలో కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడైతే 10 days ఛాలెంజ్ లో ఫినిష్ చేద్దాం. ఈ రోజు మీరు చేసిన ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయి అని నాకు కమెంట్ చేయండి. ఇలానే కంటిన్యూ చేద్దామంటే నేను వేరే ఎక్సర్సైజ్ కూడా ప్రతిరోజు సేమ్ గా లేకుండా వేరే వెరైటీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో కింద నేను వచ్చి నా ఓల్డ్ వీడియోస్ ట్యాగ్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్ లో చూడండి, డిస్క్రిప్షన్ లో చూస్తే ఓల్డ్ వీడియోస్ ఉంటుంది. అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. నేను అప్పుడు అలా ఉండేదాన్ని అనమాట. 2 డెలివరీస్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా అయ్యాను. మళ్ళీ నేను అంతే ఫిట్ గా యాక్టివ్ గా ఉండాలి అనేసి అనుకుంటున్నాను. అందుకే ట్రై చేస్తూ ఉన్నాను. అలానే కంటిన్యూషన్ ఇంకా స్నాక్ ఏం తీసుకున్నాను, డిన్నర్ ఏం తీసుకున్నాను చెప్తాను. డిన్నర్ కి అయితే నేను ఓట్స్, స్నాక్ కి కుకుంబర్, నెక్స్ట్ నైట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అది తీసుకున్నాను అనమాట. ఆ ఓట్స్ ఎలా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ కూడా ఎలా చేసుకున్నాను చూపిస్తాను. కర్డ్ వేయకుండా, మిల్క్ వేయకుండా ఓన్లీ కర్డ్ తో చేసుకున్నాను నేను ఈ డైట్ లో. మిల్క్, నెక్స్ట్ వచ్చి ఈ గ్లూటన్, వీట్ ఇవి అవాయిడ్ చేస్తూ ఉన్నాను అనమాట. నార్మల్ గా అయితే ఒకప్పుడు బ్రెడ్ ఇవంతా కూడా తీసుకున్నాను, ఇప్పుడు బ్రెడ్ కూడా అవాయిడ్ చేస్తున్నాను, మిల్క్ కూడా అవాయిడ్ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఎవరికైనా కావాలేమో చెప్పండి, నేను సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. చాలా ఈజీనే, నేను వీడియో షూట్ చేయలేదు, నెక్స్ట్ టైం వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని మనమే ఇంట్లో పౌడర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా తినాలనిపిస్తుంది. మంచిగా హైడ్రేటెడ్గా ఉండేలాగా కుకుంబర్ తీసుకున్నాను అనమాట. కుకుంబర్ మంచిగా హైడ్రేట్ చేస్తుంది మనల్ని, డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని కూల్గా చేస్తుంది. నా బాడీ కొంచెం హీట్ అనమాట. సో ఇది తినడం వల్ల బాడీ కూల్గా అవుతుంది, స్కిన్ హెల్త్ కూడా మంచిది. ఇది లో క్యాలరీ అనమాట. నైట్ అయితే డిన్నర్ నేను 7 కంతా ఫినిష్ చేసుకున్నాను. కివీ తీసుకున్నాను, ఒక ఫుల్ కివీ తీసుకున్నాను. నెక్స్ట్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. ఈ ఓట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. రెసిపీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. దీంట్లోనే నట్స్, సీడ్స్ అన్ని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే గ్లాస్ జార్లో ఒక 3 స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకున్నాను. ఇది నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కలిపి. సో మీరు ఎంతమంది కావాలో దానికి తగినట్లు వేసుకోండి. నెక్స్ట్ ఓట్స్ మునిగి ఇంకా పైకి వచ్చేంత వాటర్ యాడ్ చేశాను అనమాట. మామూలు వాటరే, ఇది హాట్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటరే. తర్వాత దాంట్లో నేను సీడ్స్, నట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఇవి అన్ని మిక్స్డ్ సీడ్స్ ఉన్నాయి దీంట్లో, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ. నెక్స్ట్ చియా సీడ్స్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్లో మనకి ఒమేగా 3 ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, తక్కువ కాస్ట్, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అనమాట దీంట్లో. నెక్స్ట్ డేట్స్ వచ్చి ఒక 5-6 డేట్స్ యాడ్ చేస్తున్నాను. మనకి మంచిగా ఐరన్ కూడా ఉంటుంది డేట్స్లో. సో ఇదేమంటే ఒకే ఫుడ్లోనే మనకి బాగా ప్రోటీన్, కాల్షియము, నెక్స్ట్ వచ్చి ఒమేగా 3 ఇలాంటివి అన్నీ దీంట్లోనే దొరుకుతుంది అనమాట. అందుకే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ హనీ యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం. మనం దీంట్లో బనానా కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే బనానా ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ కర్డ్ యాడ్ చేయాలి. మీకు యోగట్, కర్డ్ ఏదైనా ఒకటే యాడ్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ నా దగ్గర ప్లెయిన్ యోగట్ లేదు, అందుకే ఫ్లేవర్డ్ యోగట్ యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ వచ్చి మంచిది కాదు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు స్కిప్ చేసేసి ప్లెయిన్ యోగట్ లేదా ఇంట్లో మీరు పెరుగు చేసుకున్నా కూడా మీగడంతా తీసేసి ప్లెయిన్ కర్డ్ వేసుకోండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే బాగా మంచిగా సోక్ అయి ఉంటుంది, తినడానికి బాగుంటుంది. దీంట్లో మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు, లేదా
ఏదైనా ఫ్రూట్స్ కూడా పొమగ్రానేట్ సీడ్స్ కూడా చాలా బాగుంటుంది. అలా ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. స్టమక్ ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఇంకా క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటాను. నెక్స్ట్ పడుకునే ముందు నేను ఫ్లాక్ సీడ్స్ పౌడర్ డ్రింక్ తీసుకున్నాను అనమాట. ఒక 1-2 స్పూన్స్ అలా యాడ్ చేసేసి వాటర్ ఫిల్ చేసేసి మిక్స్ చేసేసి ఒక 5 minutes తర్వాత తాగేయడమే. ఇది కూడా తక్కువ కాస్ట్, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. సో Day 3 ఛాలెంజ్ అయితే ఇలా జరిగింది. మళ్ళీ Day 4 డైట్ ప్లాన్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.